దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రవ్వ, గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. 57వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. 57వ కీర్తన 1వ వచనం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. పిల్లరా, ఈ 150 కీర్తనలో దావీదు 74 కీర్తనలు రచించారు, లేదా దైవ ప్రేరేపణతో రాసిన కీర్తనలు. దావీదు రచించిన కీర్తనలో పాటలున్నాయి, ప్రార్థనలు ఉన్నాయి, స్తుతులున్నాయి. ఈ యొక్క 57వ కీర్తనలో మన పైన చిన్న మాటలు మనం చదవగలిగితే, అంటే కొన్ని కీర్తనలో పైన చిన్న వర్డ్స్ ఉంటాయి చూసారా, ఆ వర్డ్స్ కూడా చదవాలి మనకు. ఎందుకంటే కింద ఉన్న సారాంశము, ఆ కీర్తనలో ఉన్న ఆ మాటలు మనకు అర్థం అవ్వాలంటే పైన చిన్న అక్షరాలతో ఉన్న మాటలు కూడా చదవాలి. చదువుదాం ఒకసారి. గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది. గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు. ప్రియులరా, దావీదు సౌలు నొద్ద నుంచి పారిపోయాడు. ఎందుకు పారిపోవలసిన అవసరం వచ్చిందంటే, సౌలు దావీదు మీద పగ పెట్టుకున్నాడని బైబిల్ సెలవిస్తుంది. దావీదుకు సౌలు రాజ్యంలో మంచి పేరు వస్తుంది. అక్కడ దావీదేమో యుద్ధంలో విజయం సాధించాడు, సౌలు కూడా యుద్ధంలో విజయం సాధించాడు. కానీ అక్కడ ఉన్నవారందరూ కూడా దావీదు సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు అని వారు పాట పాడి వారిని గనపరిచారంట. అలా గనపరిచినప్పుడు సౌలుకి కోపం వచ్చింది. నేను 1000 కొలది, దావీదు 10,000 కొలదా? అంటే దావీదు ఇంకా గనపరచబడుతున్నాడని దావీదు మీద విషపు చూపు చూపెను అని మన బైబిల్లో మనం చూస్తాం. దావీదు మీద ఉన్న విషపు చూపుని బట్టి సౌలు రాజు దావీదును చంపాలని చూశాడు, దావీదును లేకుండా చెయ్యాలని చూశాడు. ఎందుకు? దావీదుకు మంచి పేరు వస్తుందని ఆ రాజ్యంలో. అటువంటప్పుడు సౌలు రాజు యొక్క సైన్యము దావీదును తరిమింది, చంపాలని అనేక రకాలుగా ప్రయత్నించింది. కానీ దావీదును దేవుడు తప్పించాడు. సౌలు విసిరే ఈటెలకు కానీ, సౌలు సైన్యాన్ని పంపించినప్పుడు కానీ, సౌలు రాజు యొక్క సైన్యం అంతా కూడా తరిమినప్పుడు కానీ దావీదును దేవుడు తప్పించి కాపాడుతూ వచ్చాడు, కాపాడాడు కూడా. ఇక్కడ గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు, దావీదు సౌలు దగ్గర నుంచి పారిపోయినప్పుడు చేసిన ప్రార్థన, చేసిన విజ్ఞాపన ఈ కీర్తనలో మనకు కనపడుతుంది. ఏమంటున్నాడు దావీదు? నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణించుము, ప్రభువా నన్ను కరుణించు అంటున్నాడు. నేను నీ శరణజొచ్చి ఉన్నాను, అంటే నేను నీ చాటుని నేను ఉన్నాను, నీతో పాటు ఉన్నాను, నీ చాటు నేను దాగి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. అవును, దావీదు జీవితంలో చాలా ఆపదలు ఎదవని, ఇది ఇంకా భయంకరమైన ఆపద. దావీదు ఒక్కడైపోయాడు. సౌలు రాజు సైన్యం అంతా కూడా దావీదును తరమాలని చూశారు. దావీదు ఏ తప్పు చేయనప్పుడు కూడా దావీదును లేకుండా చెయ్యాలని చూశాడు సౌలు. దావీదు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఆపదలు తొలగిపోవరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. అవును, ఆపదలు, అనేక అవమానాలు, అనేక నిందలు దావీదు పడ్డాడు. కానీ దావీదు ఏం చేశాడంటే ప్రతి ఆపదల్లోనూ, ప్రతి పరిస్థితుల్లోనూ కూడా దేవుని ఆశ్రయించాడు, దేవుని చాటున దాగున్నాడు. పిల్లలు, దావీదు జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం దేవుని చాటున శరణజొచ్చి ఉండాలి, దేవుని చాటున ఉండాలి, దేవుని నీడలో మనం ఉండాలి, దేవునికి అందుబాటులో మనం ఉండాలి,
దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. మన ఆపదలు తొలగిపోవాలంటే, మన అపనిందలు తొలగిపోవాలంటే, మన అవమానాలు తొలగిపోవాలంటే, మన బలహీనతలు తొలగిపోవాలంటే, మన యొక్క సమస్యలు తొలగిపోవాలంటే, మన శ్రమల నుంచి విడుదల పొందాలంటే దేవుని చాటున మనం నివసించాలి. అనగా దేవునికి అందుబాటులో ప్రార్థన, దేవునికి అందుబాటులో మనం ఉన్నప్పుడు, దేవునితో సహవాసము చేస్తున్నప్పుడు మన ఆపదలు, అవమానాలు ప్రతీది కూడా మనం ఎదుర్కొనగలుగుతాం. వాటి నుంచి విజయాన్ని సాధించగలుగుతాం. ఎవరో ఎగ్జాంపుల్ కాదు, మన దావీదు చూడొచ్చు. మీరు ఇంకా అనేక కీర్తనలో మనం చూస్తే దావీదును దేవుడు ఏ విధంగా తప్పించాడో అనేక సందర్భాల్లో బైబిల్లో మనం చూస్తాం. అవును, దేవుడు నిన్ను కూడా తప్పిస్తాడు. ఆపదల నుంచి, అవమానాల నుంచి, నిందల నుంచి, బలహీనతల నుంచి, అనారోగ్య బాధల నుంచి, అవమానాల నుంచి, శ్రమల నుంచి, సమస్యల నుంచి దేవుడు తప్పించగల సమర్థుడు కూడా. చూడండి, కోడి తన పిల్లలను తన రెక్కల నీడలో భద్రపరుచుకుంటుంది, ఉంచుకుంటూ ఉంటుంది. ఆ పిల్లలు ఆ కోడి తల్లి యొక్క రెక్కల నీడలు ఉంటేనే తనకు ఆ పిల్లలకు కాపుదల. కానీ కొన్ని పిల్లలు చూడండి, 1-2 పిల్లలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అలా వచ్చేసినప్పుడు గద్ద చూడండి, ఎప్పుడు ఆ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోదాం పైనుంచి చూస్తూ ఉంటుంది. అలాగే పిల్లరా, మనం కూడా దేవుని రెక్కల నీడలో మనం ఉండకపోతే, దేవుని బిడ్డలుగా దేవుని రెక్కల్లో మనం ఉండకపోతే, మనల్ని కూడా అపవాది అయిన సాతాను మనం గర్జించి మనం ఎప్పుడు ఎత్తుకుపోతాం, ఎప్పుడు నాశనం చేయాలా, ఎప్పుడు మనలను అపనిందల పాలు చేయాలని అపవాది కూడా ఎదురు చూస్తాడు. కనుక మనం ఎవరిని చాటున మనం దాగి ఉండాలి? దేవుని చాటున, దేవుని రెక్కల నీడలో మనం ఉండాలి. ఇక్కడ దావీదు అంటాడు కదా, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. ఈరోజు దేవుని రెక్కల నీడలో నీకుంటే క్షేమము, ఆశీర్వాదము, ఆరోగ్యము, ఆనందము. అంటే ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు కూడా ధైర్యాన్ని పొందుకుంటాం మొదటిగా. అంతేకాదు వారి నుంచి విడుదల పొందుకుంటే విశ్వాసము, నమ్మకం నీలో కలుగుతుంది. కనుక మనం దేవుని రెక్కల నీడలో, దేవుని యొక్క కాపుదల్లో మనం ఉండాలని తెలియజేస్తూ, ఆయనను శరణజొచ్చి ఉండాలని తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్న ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నడిచిన అయినా ఈ వాక్యం ధర్మం దర్శించిన మీకు వందనాలు. మిమ్మల్ని శరణజొచ్చి మీ చాటుని మేము దాక్కునే వరకు మీకు ఇష్టలుగా జీవించడం సహాయం దయచేయండి ప్రభు. ఎందరైతే ఆపదలు, అవమానాలు, అపనిందలు, బలహీనతలు, శ్రమలు, సమస్యలు గుండా వెళ్తున్నారు అందరినీ దర్శించి బలపరిచిన ఆయన వారికి విడుదల దయచేయమని, ఎందరైతే ప్రార్థనలు దావులు దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన కూర్చున్నాం తండ్రి. ఆమేన్.